కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుణ్ణి కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అసలు సూర్యుడు పసిబిడ్డగా ఉన్న కర్ణుణ్ణి కుంతీదేవికి ఎందుకిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యగా ఉన్న కుంతీకి దూర్వాస మహర్షి ఒక మంత్రాన్ని వరంగా ఇచ్చారు. ఆ మంత్రమే సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు. అంతకు మించి మరే వరాన్ని అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. అయితే కుంతీదేవి ఆ మంత్రాన్ని తన ఇష్టదైవమైన సూర్యభగవాన్ మీద ప్రయోగించింది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీకి పసిబిడ్డగా ఉన్న కర్ణుణ్ణి వరంగా ఇస్తాడు. అయితే సూర్యుడికి పసిబిడ్డగా ఉన్న కర్ణుడు ఎలా లభించాడో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి సహస్రకవచుడనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణకోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా అందుకు శ్రీ మహావిష్ణువు ఇలా బదులిచ్చాడు. భయపడకండి, నేను నరనారాయణుల రూపంలో బద్రికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తానని వారికి ధైర్యం చెప్పి పంపాడు. అయితే శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయారు. నరరూపం నరునుగాను, సింహరూపం నారాయణుగాను మారి ధర్మునికి కుమారులుగా జన్మించారు. వారే నరనారాయణులు. వారిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, వీరాగులు. అందుకే వారిరువురు ఆయుధదారులై బద్రికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు వరగర్వంతుడైన సహస్రకవచుడికి నరనారాయణుల తపస్సు గురించి తెలిసింది. ఆ సమయంలో సహస్రకవచుడు తపస్సు చేస్తున్న నరనారాయణుల వద్దకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షస వీర, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే నీతో యుద్ధం చేస్తానని అన్నాడు. సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని 1000 కవచాలలో ఒకదానిని భేదించాడు. అప్పటికే అలసిపోయిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో కొన్ని సంవత్సరాలు గడిచిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులిద్దరూ కలిసి ఆ సహస్రకవచుని 999 కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకే ఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగు పరుగున సూర్యుని దగ్గరికి వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు, ఓ సహస్రకవచుడా, కలకాలం నీకు నేను అభయం ఇవ్వలేను. నీతో యుద్ధం చేస్తుంది నరనారాయణులు. వారిని నువ్వు ఓడించలేవు. నువ్వు ఇప్పుడు మళ్లీ యుద్ధరంగానికి వెళ్లకు. నువ్వు నా దగ్గరే ఉండిపో. నరనారాయణుల అనంతరం నీకు నేను నా నుంచి విడుదల కలిగిస్తానని మాటిచ్చాడు. సహస్రకవచుడు ఆ మాటను సమ్మతించి సూర్యుని దగ్గరే ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచకుండరాలతో జన్మించాడు. ఆ కర్ణుణ్ణి సంహరించడానికే నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుణ్ణి సంహరించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా కర్ణుడు సహజ కవచకుండరాలతో ఎలా జన్మించాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.